గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను. మనము మేలు చేయుటయందు విసుగకయుందము. మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. రైట్. నౌ ఈరోజు మెసేజ్ ఏంటంటే, డోంట్ బీ వేరీ ఆఫ్ సోయింగ్ అన్కామన్ సీడ్స్. డోంట్ బీ వేరీ ఆఫ్ సోయింగ్ అన్కామన్ సీడ్స్. అసాధారణముగా అధికముగా దేవునికి ఇచ్చుటలో అలసిపోవద్దు. పక్కన చెప్పండి, అవునా? సమృద్ధిగా దేవునికి ఇచ్చుటలో అలసిపోవద్దని చెప్పండి. శక్తికి మించి దేవునికి ఇచ్చుటలో అలసిపోవద్దు అని చెప్పండి. ఎందుకు? వాయ్? వీళ్ళే అలసిపోతారు. సపోజ్ నువ్వు ఉదాహరణకి నీ జీతం 50,000, వారంకోసారి నువ్వు అడుక్కునేవాడికి రూపాయి వేస్తావు, వారంకోసారి రూపాయి వేస్తున్నావు, అలాగే 5 ఏళ్ళు ఇచ్చావు, వారంకోసారి అలసిపోతావా? అయ్యి బాబు డబ్బులన్నీ పోయాయంటవా? అంటే వారానికి రూపాయి, నెలకెంత? 5 రూపాయలు, సంవత్సరానికి 60 రూపాయలు, 10 సంవత్సరానికి 600. 10 సంవత్సరాలు నువ్వు రూపాయి వేసి ఇచ్చి అడుక్కునే వాళ్ళు నాస్తంతా తినేశారంటవా? అలసిపోతావా? అలసిపోవు. అదే నువ్వు అదే అడుక్కునేవాడికి వారానికి నీకు 50,000 జీతంలో నీవు 5,000 వేస్తున్నావు అనుకోండి, నెలకెంత? 25,000. అలసిపోతావా? అలసిపోవా? ఎస్. దెన్ యు వరీ, అయ్యి బాబోయ్ ఈ రూట్ని వెళ్ళడం మానేస్తావు నువ్వు. యూనో వెన్ ఓన్లీ ఎప్పుడైతే నీవు సమృద్ధిగా శక్తికి మించి దేవునికి ఇచ్చి ఇస్తావో అప్పుడు నీకు భయం వేస్తుంది. నాకు తిరిగి ఇస్తాడా దేవుడు? నేను ఈ డబ్బులన్నీ దాచుకుంటే నాకు దేనికైనా పనిచేస్తుంది కదా, నేను ఇలా చేసేస్తే ఎలాగా? అవునా? వెన్ యూ స్టార్ట్ గివింగ్ మోర్ అకార్డింగ్ టు ద స్పిరిట్, ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే శక్తికి మించి దేవునికి ఇస్తున్నావో అప్పుడే ఏమవుతావంట? విసుకుపోతావంట. అవునా? అలసిపోతావంట, విసిగిపోతావు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెంటనే పంట రాకపోతే ఏమవుతావు? విసిగిపోతావు. 1 నెల ఇచ్చావు, సంవత్సరం ఇచ్చావు, 5 ఏళ్ళు ఇచ్చావు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, నీ జీతం పెరగలే, ప్రమోషన్ రాలేదు, అదే అద్దిల్లు, అదే బియ్యం డబ్బా, అదే గ్యాస్ స్టవ్, అవునా? అదే బడ్జెట్, అదే పరిస్థితి, అదే గడుత, అలాగే ఉంది 10 ఏళ్ళు. విసుకుపోతావా లేదా? నీవు రెగ్యులర్గా ఒక 5-10 ఏళ్ళు చేసి, ఒక 5-6-7 సంవత్సరాలు చేసి ఏమీ ఫలం లేకపోతే నీకేమొస్తుంది? విసుకు. అదే నువ్వు ప్రేయర్ చేయట్లేదు అనుకో, ఏదో కూర్చున్నావు, వీళ్ళినప్పుడు కూర్చుంటున్నావు, అలాగా ఏదో వెళ్ళిపోతున్నావు, విసుకొస్తుందా? రాదు. ప్రేయర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఇవ్వట్లేదు, ఆడవాడికి విసుగు రాదు. ఎంతమందికి ఇక్కడ విసుగు రావట్లేదు? మీరు అందరూ సేఫ్ జోన్లో ఉన్నారనమాట. దట్ మీన్స్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద వర్డ్. అవునా? చాలామంది క్రైస్తవులకి వాళ్ళకి ఏం విసుగు ఉండదు, బాధ ఉండదు, ఏమి ఉండదు, ప్రేయర్ చేయరు, దేవుడికి మీద అడగరు కూడా అడగరు. అంత గట్టిగా ఒకసారి లైట్గా ప్రేయర్ చేస్తారు 2 minutes, ఏదో ఇక్కడ కొంతమంది ఇక్కడే ఏకిపిస్తారు, మళ్ళీ ఇంట్లో ప్రేయర్ చేయరు, ఇక్కడే వింటారు వాక్యం, మళ్ళీ ఇంట్లో ఎక్కడ వినరు, అక్కడ బైబిల్ చదివారు, ఏం చేసి చర్చకు వస్తారు. బట్ సమ్ పీపుల్ దే ప్రే, దే ఫాస్ట్, దే ఆస్క్ గాడ్, దే గివ్ టు గాడ్. అవునా? కొంతమంది ఎక్కువ ఇస్తారు, 10% కన్నా ఎక్కువ ఇవ్వచ్చు, ఇచ్చినా ఏం మేలు లేదు. ఎవరైనా ఉన్నారు ఎలాంటి వాళ్ళు? సమృద్ధిగా ఇచ్చి ప్రేయర్ చేసి అన్నీ జయించి ఏమి నా జీవితంలో అసలు ఏమీ జరగలేదండి, బయటికి ఏం కనపట్లేదు, లోపల ఏముందో నాకు తెలియట్లేదు, కానీ ఏం జరుగుతుందో బయటికి ఏం కనపట్లేదు, నాకు గందరగోళంగా ఉంది, నా పంట పోయిందా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా దేవుడు, నేను ఇచ్చిన విత్తనాలు మళ్ళీ తిరిగిస్తున్నాడా అని ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హూ ఆర్ డౌటింగ్ దోస్ థింగ్స్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారనమాట నాకు ఇచ్చేవాళ్ళు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ లైక్ దాట్. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ సర్మన్. ఎందుకంటే చూద్దాం ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడు. లెట్ us see from verse 6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. ఆగండి, ఎందులో భాగం ఇవ్వాలంట? మంచి పదార్థములలో భాగం ఇవ్వాలంట. వావ్! అంటే మీ ఇంట్లో నార్మల్ పదార్థాలు, యావరేజ్ పదార్థాలు, పనికిమాలిన పదార్థాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? మంచి పదార్థాలు ఉన్నాయి. యు గాట్ ఆల్ దిస్ సెక్షన్స్. అవునా? ఏదో నీకు ఉపయోగపడని నువ్వు ఇచ్చినా కానీ నీకు సపోజ్ 50,000 జీతం అడుగుతున్న రూపాయి అనుకోండి, వాడికి ఏమన్నా బాధ ఉంటుందా?
ఇంటికి వెళ్ళి చెప్తాడా, ఏమే రూపాయి వేసేసారు ఆడికి. ఇంటికి వెళ్ళి ఆఫీస్లో బాధపడతాడా, రూపాయి వేసేసి ఆలోచిస్తాడా, ఆలోచించడు. ఇట్ డజంట్ బాదర్ హిమ్. వాడు విసుకుపోవడం, వారానికి రూపాయి వేస్తానే ఉంటాడు, అలాగా ఎన్నేళ్ళైనా వేస్తాడు, విసుకుపోవడం. ఎందుకు? అది వానికి అసలు భారమో కాదు. దట్ విల్ నాట్ డిమాండ్ ఎనీథింగ్ ఆన్ హిజ్ లైఫ్. నువ్వు పొద్దున్న లేచి క్రాస్ చూసి ఆమెను అంటున్నావు అనుకో, విసుకుపో. పొద్దున్న లేతో వెళ్ళిపోతావు. అదే మోకరించి పొద్దున్న 4 గంటలు లేచి మోకరించి, మోకాళ్ళు నొప్పులు పెడతాను నాకు ఎంత తలగడేసుకొని అలాగే వేసుకొని 4 నుంచి 6 వరకు ప్రేయర్ చేసి, నాయన ఏం జరగట్లేదు అనుకో, సంవత్సరం అయిపోయింది. విసుకుపోతావా? విసుకుపోతావు. ఉపవాస ప్రార్థనలు చేసావు 40 days, తిండి మధ్యలో చేసి ఏం జరగదు, విసుకుపోతావు. Weariness comes only when you put good effort. Weariness will not come if you are not putting any effort. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించేవానికి ఎందులో భాగం ఇవ్వాలంట? మంచి పదార్థములన్నిటిలో. ఎన్నట్లో అంటే మంచి పదార్థాలు ఏమున్నాయి, ఏ అయితే నీకు ఇష్టమైనయో అన్నిట్లో ఏమవ్వాలంట? దేర్ ఈజ్ ఏ మెషిన్ అంట, మెషిన్ డైరెక్ట్ చేస్తుందంట. అన్నిటిలో భాగం ఇవ్వాలంట. ఇలా భాగం ఇచ్చి కొంతకాలం అయిన తర్వాత అనుకుంటావు, ఏంది అసలు ఆర్థిక పరిస్థితి మాట్లాడలేదు. కొంతమందికి ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ప్రమోషన్ పోతుంది, కొంతమందికి జీతం తగ్గిపోతే అప్పులు పెరిగిపోతాయి. అప్పుడు డౌట్ వస్తుంది నీకు, ఇదేంటిది, నేను ఇంత ఇస్తున్నాను కదా, నాకేం జరగట్లేదని. చదవండి. అందుకనే అంటున్నాడు మోసపోకుడి. ఏమంటున్నాడు? అంటే మనల్ని మనం మోసం చేసుకునే అవకాశం కూడా ఉంది. అమ్మో ఇంత ఇస్తే మనకేమీ రాదు అని మంచి పదార్థాలకి బదులుగా నీవు మామూలు పదార్థాలు ఇస్తావేమో. యూనో, ఇంత ఇస్తే ఎందుకు భారము, అమ్మో ఇంత ఇస్తే భారము నాకు, కాబట్టి నేను పదార్థాలు ఏమి ఇస్తాను, నాకు ఇచ్చినా కానీ ఇబ్బంది జరగని పదార్థాలు నేను ఇస్తాను. అది ఇచ్చినా కానీ నాకు ఇబ్బంది జరగదు, నాకేమీ అనిపించదు, కానికేస్తాను దేవుడికి చాలు. ఇదిగో 20 రూపాయలు, 10 రూపాయలు బస్ టికెట్, 10 రూపాయలు కానిక, నీకు భారం ఉంటుందా? ఉండదు. అందుకే అంటున్నాడు మోసపోకుడి. అంటే ఏంటి? మనిషి తన శరీరం తను, ఎందుకంటే మనిషి చూచేదాన్ని నమ్ముతాడు, అవునా కదా? దేన్ని నమ్ముతాడు? చూచేదాన్ని నమ్ముతాడు. బ్యాంకులు వేసుకున్న మనకి అలాగే ఉంటాయి అన్నమాట, స్థలం కొంటే ఉంటాయి, కానీ ఇదేంటి పోతుంది, అవునా? అందుకని మళ్ళీ పంట వస్తుందో లేదో అని నీవు మంచి పదార్థముల్లో ఇవ్వకుండా ఉంటావేమో అని ఏమంటాడు? మోసపోకుడి. పక్కన చెప్పండి, మంచి పదార్థాలు ఇవ్వకుండా ఉంటావేమో, మోసపోకని చెప్పండి. Maybe you may not give the best to God. That's called you are cheating yourself if you are not giving the best. నీవు ఉత్తమమైన దేవునికి ఇవ్వకపోతే నిన్ను నువ్వేం చేస్తున్నావంట? మోసము చేసుకుంటావు. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. అందుకే అంటాడు నీతిమంతుడు దేని ద్వారా నడుచుకుంటాడంట? ఫెయిత్. ఏ జస్ట్ మ్యాన్ లివ్స్ బై ఫెయిత్. అంటే ఏంటి? మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏవి విత్తునో ఆ పంటనే, అంటే మంచి పదార్థాలు విత్తితే ఏం కోసుకుంటావంట? మంచి పదార్థాలు కోసుకుంటావంట. సో గాడ్ ఈజ్ టెల్లింగ్ నౌ, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్, డోంట్ చీట్. ఇక్కడ ఫస్ట్ దేని విషయం మాట్లాడుతున్నాడు? మంచి పదార్థాల విషయం. హీస్ టాకింగ్ అబౌట్ గుడ్ సీడ్, ఎ గుడ్ సీడ్. పాతకాలంలో మనం చూస్తే పాటలు పాడినప్పుడు, ఏదైనా మంచిగా డాన్స్లు వేసినప్పుడు రాజులు ఏమిస్తారో తెలుసా? బంగారు కంకణాలు ఇస్తారంట. దే గివ్ గోల్డ్ చైన్స్, నాణాలు, వెండి నాణాలు, యూనో, వాళ్ళకి మంచి పోస్టులు, వాళ్ళకి ఎద్దులు, గొర్రెలు. అబ్రహాంకి ఏమి ఇచ్చారు? గొర్రెలు, గొడ్లు. దే గివ్ ద బెస్ట్ థింగ్స్ అన్నమాట. దీస్ ఆర్ ద కింగ్స్ థింగ్స్. మన దేవుడు రాజులకు రాజు కాబట్టి ఆయన వాక్యానికి ఎక్స్చేంజ్గా ఏమి ఇవ్వాలంట మనము? మంచి పదార్థాలు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. అందరూ చెప్పండి, నా దేవుడు రాజులకు రాజు అనండి. నా దేవుడు మహిమగల రాజు అనండి. నా దేవుడు అత్యధిక మహిమగల రాజు అనండి. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఎక్సీడింగ్ గ్లోరీ, నాట్ అన్ ఆర్డినరీ గాడ్. గొప్ప మహిమగల దేవుడు. అందుకే అంటున్నాడు. అంటే అది ఎలా తెలుసుకుంటావు? ఇక్కడ మైక్ ఉంది, వాకి మాటలు చెప్తున్నాడు, అంతే కదా? నో, దీస్ ఆర్ ద గ్రేట్ కింగ్స్ వర్డ్స్. సో నువ్వు మంచి పదార్థాలు ఇవ్వకుండా ఉంటావేమో. ఒకవేళ ఫస్ట్ కొంతకాలం మంచి పదార్థాలు ఇచ్చి, అమ్మో ఇంత ఇవ్వడం వల్ల నాకు అంతా లాస్ అయిపోతుంది, నష్టపోతుంది, నాకేం రావట్లేదని ఒకవేళ మంచి పదార్థాలు ఇవ్వడం ఆపేసి, అవునా, ఒకవేళ నీకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సాధారణ పదార్థాలు నువ్వు ఇస్తావేమో అని ఏమంటున్నాడు? మోసపోకుడి. డోంట్ బి చీటెడ్, డోంట్ బి చీటెడ్. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే. ఇది పాపాల విషయం మాట్లాడట్లేదు. దేని విషయం మాట్లాడుతున్నాడు?
మంచి పదార్థముల విషయమే మాట్లాడుతున్నాడు. అవునా? ఈ సందర్భం ఏంటి? ఎస్, ద కాంటెక్స్ట్ హియర్ ఈజ్ గుడ్ థింగ్స్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సిన్ ఆర్ హోలీనెస్ ఆర్ రైచియస్నెస్. పాపాల గురించి మాట్లాడు, పాపం చేస్తే పాపం కోసుకుంటావు, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ అబౌట్, హీస్ టాకింగ్ అబౌట్ గుడ్ సీడ్ ఆన్ ఇన్ ఎక్స్చేంజ్ టు ద గుడ్ వర్డ్. మంచి పదార్థము ఎందులోకి విత్తాలా అంటే నీవు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి? ఇది మంచి వాక్యము అని అనుకుంటే నువ్వు ఎందులో ఏం విత్తుతావు? మంచి పదార్థాలు. దిస్ ఈజ్ గుడ్ వర్డ్. అవునా? ఈ వాక్యము నాదా దేవుడిదా? ఇది దిస్ ఇస్ గాడ్. ఎంతమంది మన దేవుడు మంచి దేవుడు అనుకుంటున్నారు? ఎస్. సో ఇఫ్ ఈస్ ఎ గుడ్ గాడ్, ద వర్డ్ ఈస్ గుడ్, యూ సో ఎ గుడ్ సీడ్. ఏం విత్తావు? అందులోకి మంచి పదార్థాలు విత్తుతావు. అందుకే అంటున్నాడు మోసపోకుడి. యూ నీడ్ టు నో దిస్ గాడ్ బిఫోర్ యూ వర్క్ విత్ దిస్ గాడ్. చదువమ్మా 8వ వచనము. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయెను. అంటే శరీరేచ్ఛ అంటే ఏంటి? అమ్మో అంత ఎందుకు ఇవ్వాలి, నేను దానికి ఎందుకు ఇవ్వాలా? నా ఇంటికి వేసుకుంటాను, నేను ఇంకా చీర కొనుక్కుంటాను, బట్టలు కొనుక్కుంటాను, నగలు కొనుక్కుంటాను, బ్యాంకులో దాచుకుంటాను. ఇదేచ్ఛ, శరీరేచ్ఛ. అంటే దేవుడు నీ శరీరానికి ఏమి ఇవ్వడా? నువ్వు అంతా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలా? పాడైపోయిన తినాలా? నో, అది దేవుని చిత్తం కాదు. దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ ఆత్మ ఏచ్ఛ ఉంది, శరీరేచ్ఛ. శరీరం ఏమంటుంది? అమ్మో ఎంత ఇవ్వద్దు, దీనివల్ల నష్టపోతావు. దీనివల్ల మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని మనము మోసపుచ్చుకుంటాం. వీఆర్ చీటింగ్ అవర్ సెల్ఫ్స్. శరీరమును క్షయమైన పంట కోసుకున్నాను, ఆత్మని బిట్టువాడు. ఆత్మని బట్టి అంటే ఆత్మ ఏం చెప్తుంది? ఇది మంచి వాక్యము, దేవుని వాక్యము. ఏం విత్తాలా? ఏం కోసుకుంటావు నీవు? మంచి పదార్థాలు కోసుకుంటావు. ఒకవేళ శరీరేచ్ఛను బట్టి విత్తితే ఏం కోసుకుంటావంట? క్షయమైనవి కోసుకుంటావు. క్షయమైనవి అంటే నీకు సరిపోదు. వస్తుంది పంట, కానీ పంట నీకు సరిపోదు. అది కొనలేవు, ఇది చేయలేవు, అది చేయలేవు. స్కూల్ ఫీజుకి సరిపోదు, బట్టలకు సరిపోదు, ఆఫీస్కి సరిపోదు, బస్ ఛార్జీలకు సరిపోదు. అవునా? ఏమే మటన్ తెప్పించే అంటావు. ఎంత తెప్పించమంటావు? కేజీ తెప్పించు. కేజీ ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇచ్చినంత 200 కదా. కేజీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దీస్ ఆర్ కామన్ థింగ్స్. ఇవన్నీ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వెర్ పీపుల్ విల్ ఫేస్. సో ఇక్కడ దీన్ని ఏమంటారు? క్షయం. అంటే చాలా క్షయమైందంటే ఏంటి? సరిపోనది. ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ యూ టు గివ్ టు గాడ్. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. నీకు అది సరిపోదు. నీ ఖర్చులకి ఏంటి, నీ పరిస్థితులకి ఏంటి, అది సరిపోదు అనమాట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఏం కోసుకుంటాడంట? నిత్య జీవను పంట. అంటే ఈ భూమి మీద నీవు కోసుకోవడమే కాదు, దీని తర్వాత అంటే ఈయన్ని మంచి దేవుడిగా నువ్వు గుర్తించావు కాబట్టి ఆయనతో ఈ భూమి మీద సమృద్ధిగా కాదు, నిత్యము ఆయనతో జీవించడానికి కూడా అర్హత పొందుకుంటావంట. వావ్! బికాస్ యూ వాల్యూడ్ దిస్ గాడ్ యాజ్ ఏ గుడ్ గాడ్. ఎందుకంటే ఈ దేవుడిని ఏ దేవుడిగా నువ్వు తీర్పు తీర్చావు? ఉత్తమమైన దేవుడిగా. సో హీ సేస్, కమ్ ఆన్, పార్టేక్ మై గుడ్ లైఫ్. అంటే నా మంచి జీవితంలో నీవు పాలు పొందుకో. పార్టేక్ మై గుడ్ లైఫ్. కొంతమంది దేవా నాకు ఇచ్చే నాయన సమస్తము దేదే అంటారు. ఆయన ఎక్స్చేంజ్కి ఏమిస్తారు? తక్కువ పదార్థాలు ఇస్తారు. ఏ పంట కోసుకుంటారు? క్షయమైన పంట. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ క్రిస్టియన్స్. క్రైస్తవులు చాలామందికి ఈ వాక్యం అవసరం. ఐ డోంట్ నో వై ద హోలీ స్పిరిట్ లెడ్ మీ టు దిస్ సర్మన్. 9వ వచనం చూద్దాం. గలతీయుల 6:9. మనము మేలు చేయటందు విసుగక యుందము. మొదటిది మనం మేలు చేయటందు అంటే మంచి పదార్థములు ఇచ్చుటలో ఏమైపోతామంట? విసిగిపోతామంట. అయ్యి బాబోయ్ ఎంత ఇస్తున్నా, ఎందుకంటే నీకు నష్టం జరుగుతుందంట. నీకు ఇవ్వడం వల్ల ఇంట్లో కొంచెం లేమి వస్తుంది. అవునా? కొంచెం కష్టం వస్తుంది. అయ్యో ఇంత ఇచ్చానా నేను దేవుడికి, ఎలాగా? కొంచెం ఇంటదికి తక్కువైంది, కొంచెం దానికి తక్కువైంది, కొంచెం పెట్రోల్కి తక్కువైంది, కొంచెం ఫీజుకి తక్కువైంది, ఎలాగా కొంచెం అప్పు చేయాల్సి వచ్చింది. బాధేస్తుంది అనమాట. మొదటి నెల, 2వ నెల, 6వ నెల, సంవత్సరం, 3 సంవత్సరాలు కూడా నీకు ఏమి పంట కనపడదు. అప్పుడు ఏమొస్తుంది? నీకు విసుగు వస్తుంది. మొదట్లో అంటే ఏంటి? నువ్వు మోసపోలేదు, కానీ నువ్వు మోసపోతే ఓకే ఇవ్వవు, మోసపోకపోతే ఏమొస్తుంది? నీకు విసుగు. ఎంతమంది ఇక్కడ మోసపోలేదు? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్వశ్చన్లో. మీరు చెయ్యత్తుపైన బుక్ అయిపోతారు. దీస్ ఆర్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్.
అంటే మొదటగా నీ మంచి పదార్థాలు ఇవ్వకపోతే ఏమైపోయినట్టు? మోసపోయినట్టు. ఒకవేళ మోసపోలేదంటే ఇస్తున్నావు, నీకేమొస్తుంది? విసుగు. ఎందుకు? నీకు పంట రాట్లే. ప్రతి సంవత్సరం ఇస్తున్నాను, నాకేం జరగలే. సపోజ్ ప్రవక్త ఉన్నాడు, సపోజ్ ఏలియా ప్రవక్త ఉన్నాడు, అవునా? ఆ పేద విధురాలు ఉంది, ఎన్ని అప్పాలు ఉన్నాయి? ఆ పిండితో ఎన్ని అప్పాలు చేసుకోవచ్చు? 2, అవునా? ఆమె అంటది, అమ్మ చేసుకొని చనిపోదామని. ఆమె ఉంటే అంటాడు, అమ్మా దేవుడు ఆశీర్వదించింది కాక, అమ్మయ్య ప్రవక్త వచ్చాడు అన్నాడు. అయ్యా నా కరువులు తీరిపోతాయి, నా బాధలు తీరిపోతాయి అనుకుంది. సరే కానీ ఒక అప్పం పట్టరా అంది. నువ్వు వచ్చి నా బాధలు తీర్చి, నా అప్పులు తీర్చి, నా బతుకు బాగు చేస్తావు అనుకుంటే నీకు ఆ అప్పం కావాలా? ఉన్నదే 2, కొడుకు కొట్టి నేను కొట్టి చద్దాం అనుకుంటున్నావు, ఇంకా అందులో నీ కొట్టి కావాలా? భయపడక పట్టరా అన్నాడు. ఆ స్త్రీ భయపడితే వెనక్కి వెళ్ళిపోయేది, అవునా? కానీ ఆ స్త్రీ విశ్వాసి. షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. షీఈ్ ఎ ఫెయిత్ ఉమెన్. షీఈ్ ఎ ఫెయిత్ ఉమెన్. ఆమె ఏం చేసింది? అప్పమ్మ తెచ్చి ఇచ్చి అక్కడికి వెళ్ళి లోపు తగ్గింది, అది పిండి తగ్గలే. యూనో సమ్ టైమ్స్ ఫియర్ అంటే ఆమెకి ఏమొస్తుంది? భయము. ఫియర్ స్టాప్స్ యూ ఫ్రమ్ సోయింగ్. ఒకవేళ భయపడి వద్దులే దైవజనుడా వందనాలు నీకు ఎందుకులే ప్రైజ్ ది లార్డ్ మళ్ళీ కలుద్దాం పక్కింటికి వెళ్ళిపో అంటే ఈమె అప్పం తిని ఏమైపోయేది? చనిపోయేది. నా మనము మేలు చేయట ఎందు విసుకొక యుందు అంటే ఈ మంచి పదార్థాలు ఇచ్చుటలో ఏం చేయకుండా ఉండాలంట? విసుకొక్క ఉండాలంట, విసుక్కోకూడదంట. ఎందుకు చెప్తున్నాను ఈ వాక్యము? ఎందుకంటే ఇలాగా ఎవరైతే అసాధారణంగా ఇస్తున్నారో వాళ్ళు పంట కోయు కాలం మొదలవుతుందన్నమాట. దట్స్ బిగినింగ్ దిస్ ఇయర్ ఇట్స్ బిగినింగ్. మేబీ నువ్వు 5 years నుంచి ఇస్తున్నావు, 6 years, 10 years, మేబీ ఈ సంఘం స్థాపించక ముందు నుంచి నువ్వు దేవునికి ఇచ్చేదానేమో, బహుగా 20 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదేమో, నీకు దేవుడు ఇవ్వట్లేదు, నువ్వు ఇస్తూనే ఉన్నావు అసాధారణంగా. ఈ సంవత్సరం నుంచి నువ్వు పంట కోసుకుంటావు. ఫర్ దోస్ పీపుల్ హూ హ్యాస్ సోన్ అండ్ అన్కామన్ సీడ్స్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ డిడ్ నాట్ రీప్, దిస్ ఈజ్ యువర్ టైం. పక్కన వాళ్ళు చెప్పండి, మంచి పదార్థములు విత్తువానికి ఇది కోత సమయం అని చెప్పండి. ఇచ్చి చాలా కాలం అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకేం రాలేదు. ఒక ఇల్లు కొనుక్కోలేదు, స్థలం కొనుక్కోలేదు, నేను షుగర్ పోలేదు, బీపీ పోలేదు, పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అవ్వలేదు, అంత ఎక్కడ చేసిన అలా ఉండిపోయింది. ఏంటి నా పరిస్థితి? నేను ఇస్తూనే ఉన్నా, ఏం జరిగింది? అందుకే అంటున్నాడు, నువ్వు మోసపోలేదు, అవునా? మోసపోకుండా ఇస్తాను, నాకు నీకేమొచ్చింది? ఇప్పుడు విసుకొచ్చేసింది. మళ్ళీ అంటాడు, మళ్ళీ ఏమంటున్నాడు? ఈ విసుకునేవాడు ఏమంటున్నాడు? అరే బాబు ఏమంటున్నాడు చూడండి, మనము మేలు చేయటం ఎందుకు విసుకకుందుము. అదే ఏమంటాడు తర్వాత? ఏమంటున్నాడు? మనము అలయక మేలు చేసి. అంటే ఏంటి? అలసిపోకుండా ఇంకా అలాగే చేయమంటున్నాడు. వావ్, గాడ్ ఈస్ టెల్లింగ్. అలసిపోక, నాకు పంట రాలేదు బ్రదరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, అప్పులు అలాగే ఉన్నాయి, అనారోగ్యం అలాగే ఉంది, పరిస్థితి ఏం మారలేదు, అవమానం అలాగే ఉంది, ఏం చేయమంటాం అంటున్నాడు? అలయక మేలు చెయ్యి. Still do it. Still continue doing that. పక్కన చెప్పండి, అలసిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోను. అందులో చెప్పడం బాగానే ఉంటుంది, ఇచ్చి కూడా తెలుపుతున్నాను. పక్కన చెప్తున్నారు కానీ యు ఆర్ టెల్లింగ్ ఇట్, బట్ యు నో ద సారో ఆఫ్ ఎ పర్సన్ హూ గేవ్ అండ్ గేవ్ అండ్ గేవ్ అండ్ గేవ్ అండ్ నథింగ్ కేమ్. ఈ మెసేజ్కి ఎవరైతే మోసపోయారో వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఈ మెసేజ్కి ఎవరు రెస్పాండ్ అవుతారో తెలుసా? అలసిపోయిన వాళ్ళు, అవునా, రెస్పాండ్ అయ్యి వాళ్ళు అలసిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మోసపోయిన వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మోసపోయిన వాళ్ళ మోసపోవని వాళ్ళు ఎవరైతే మోసపోరో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మోసపోయిన వాళ్ళకి ఈ మెసేజ్ పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే కలిగిన వానికి ఇవ్వబడిన లేని వాని మధ్యన ఉన్నది వాళ్ళు మోసపోయారు అనమాట. దే ఆర్ చీటెడ్. ఫర్ దెమ్ లెక్క ఉండదు, వాళ్ళకి ఏం చెప్పినా దే కాంట్ రెస్పాండ్ టు దిస్ వర్డ్. బట్ దిస్ ఈజ్ ఫర్ గుడ్ గివర్స్. ఈ వాక్యము మంచి విత్తనాలు విత్తేవాడికి అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎవరైతే ఇప్పుడు దాకా మోసపోయారో ఈ రోజు నుంచి మోసపోకుండా ఉంటారు ఒకళ్ళు ఉంటే. అంటే చాలామంది ఉన్నారు, చాలామంది ఆమె అంటున్నారు, వామ్మో, there are many people now who didn't respond for this sermon. Maybe you are not cheated, but you should start doing that what God has been doing. చాలా కాలం తర్వాత నీకు వస్తుంది పంట. Sometimes you don't know. ఒకసారి నువ్వు విసిగిపోతావు, ఇంకా అలసిపోతావు. You stop doing, you stop giving, you stop praying, stop fasting, stop coming to church. ఒక సహోదరి 6 సంవత్సరాల నుంచి వస్తుంది అన్నమాట, దురాత్మశక్తుల చేతబడులతోటి. ఎక్కడో ఏదో ఊరు నుంచి, అవునా, సిద్దిపేట నుంచో ఏదో ఊరు అన్నమాట, ఐ డోంట్ నో. షీఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఛార్జీ పెట్టుకొని
అవునా, ఒక రోజు ముందు వచ్చి 4 గంటలకల్లా వచ్చి హాల్లో ఉంటుంది అనమాట. అందరూ అన్న చచ్చిపోతే అలా వస్తానే ఉంది. ఒకసారి డబ్బులు లేవు, ఇంక రావడానికి కూడా డబ్బులు లేకపోతే ప్రేయర్ చేసుకొని దేవుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొని కూడా రావడం మొదలైంది. 6 సంవత్సరాల తర్వాత ఆమెకి కొత్త శరీరం వచ్చేసిందంట. ఆమె శరీరంలో ప్రతి అవయవము పాడైపోయిందంట. అయినప్పటికీ ఆమె రావడం మానలే. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది మానేశారు, ఆమె మానలే. 6 years షీ హస్ బీన్ కమింగ్. అవునా, మీరు అలయక మేలు చేసింది మేము తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. ఎవరైనా నీకు పంట ఎవరేమో కానీ దేవుడు దాని పంటను ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. ఎనీ మ్యాన్ కెన్ స్టాప్ గివింగ్ ద హార్వెస్ట్ బట్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ ద బెస్ట్ గ్రౌండ్. పక్కనతో చెప్పండి, దేవుడు చాలా మంచి నేల అని చెప్పండి. గాడ్ ఈజ్ ద బెస్ట్ గ్రౌండ్. ఇంగ్లీష్లో చెప్పండి, గాడ్ ఈజ్ ద బెస్ట్ గ్రౌండ్ అన్నాడు. ఎస్. ఎందుకు ఈ వాక్యం అంటే యూ నీడ్ ఫెయిత్. ఎందుకంటే మీరు అలసిపోతారు, ఇంకేమైపోతారు, విసిగిపోతారు. అలాంటి విసిగే వాళ్ళు ఇంకా నేను ఇంకా చేయను దేవుడికి, అయిపోయింది లాస్ట్ అనుకునే వాళ్ళకి ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంట. వావ్, గాడ్ టెల్లింగ్ స్టిల్ గో అహెడ్ బికాస్ ద డెవిల్ కెనాట్ స్టీల్ ద హార్వెస్ట్. ఎందుకంటే ద డెవిల్ ఈజ్ నాట్ ద లార్డ్. హూ ఈజ్ ద లార్డ్? గాడ్ ఈజ్ ద లార్డ్. ద డెవిల్ కెనాట్ స్టీల్ ద హార్వెస్ట్. ఇలాగ అలసిపోయి విసిగిపోయి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అద్భుతాలు జరగని వాళ్ళు, స్వస్థతలు జరగలేదు, బిజినెస్ లాభం లేదు, ఉద్యోగాలు రాలేదని. ఇందులో చాలామంది మోసపోక అలయక విసుక కొన్న వాళ్ళు ఉన్నారు. దీనికి ఏమైనా అంటలేదు చూడండి. ఏమైనానండి? రైట్. ఒకవేళ బ్యాచ్లో లేకపోయినా ఆమెనంటే బ్యాచ్లోకి వచ్చేస్తారు మీరు. మన దేవుడు లేని వాటిని ఈ కాల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఈ సంఘం ఆవరణంలోకి వచ్చావంటే నీవు అభిషేకంలోకి వచ్చేస్తావు అనమాట. నీవు మోసపోవు. రైట్, యూ విల్ నాట్ చీటెడ్. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు మోసపోయావా, ఈ రోజు నుంచి నువ్వు మోసపోవు. ఎస్, గాడ్ కెన్ బ్లెస్ ఎవ్రీ వన్. ఎందుకంటే గాడ్ షోడ్ మీ ఎ బిగ్ హార్వెస్ట్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. నా జీవితంలో ఒక 12 ఏళ్ళు పంట లేదు. 12 years I have no harvest. From 92 to 2004 I have no harvest. 12 years అసలు ఏం లేదేమో అనుకున్నాను. దేవుడు నేను మర్చిపోయాడేమో అనుకున్నాను. కానీ నేను ప్రార్థన విడిచిపెట్టలే, ఇవ్వడం విడిచిపెట్టలే, అని వెంబడించడం విడిచిపెట్టలే. దేవుడు పంట ఇచ్చి తీరాడు. వా, మీరు అలయక మేలు చేసి మేము తగిన కాలమందు పంట కోతుము. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ ఒక్కళ్ళు కూడా అలయక విసుకక ఉన్నట్లయితే 100% మీరు పంట కోసుకుంటారు. Nobody will go disappointed. ఎందుకంటే మన దేవుడు పంట ఇచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు ఎవరో కాంపిటీషన్ ఉండరు. నో మోర్ కాంపిటీటర్స్. హల్లెలూయా. హన్నాకు ఆలస్యం చేసి సమూయేలుని ఇచ్చాడు. ఎవరైనా కాంపిటీటర్ ఉన్నాడా? ఇజ్రాయెల్ దేశంలో లేడు, ప్రపంచంలోనే లేడు. వెన్ గాడ్ డిలేస్ అండ్ గివ్స్ యూ హార్వెస్ట్. దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? కాంపిటీటర్ ఉండడు. ఎవరో కూడా నీతో పోల్చుకోను కూడా పోల్చుకోడు. హల్లెలూయా. నో వన్ కెన్ కంపేర్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పక్కన చెప్పు. దేవుడు ఆలస్యం చేసినా నీకు ఇచ్చే ఆశీర్వాదానికి ఎవడో పోల్చుకొని కూడా పోల్చుకోలేడని చెప్పండి. కొంతమంది చెప్తాను, ఎవరో ఆలస్యం చేసినా పోల్చుకోలేడు అంటే మీరు బాగా విసిగిపోయి ఉన్నారన్నమాట కొంత. అందుకే ఈ మెసేజ్ మీకు. మేబీ యు ఆర్ టూ మచ్ టైర్డ్. You are tired too much. That's the reason why God is giving you this sermon. 4వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట? శ్రమలో పాలుపుచ్చుకున్నారు. 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. అంటే వీళ్ళు ఎలా పాలుపుచ్చుకున్నారు? పౌలు శ్రమల్లో. అంటే పౌలు శ్రమల్లో పాలుపుచ్చుకున్నారు కాబట్టి వీళ్ళకి పౌలు పంటలో పాలిభాగస్థం అవుతుంది. అంటే జీవకిరీటం మోస్తున్నాడు, ఆ జీవకిరీటాన్ని వీళ్ళు మోస్తారు. మరణము కూడా ఏం చేయలేదు, మీకు అది ఏం చేయలేదు. అవునా? నేను అత్యధిక విజయం పొందినవాడును, మీరు అత్యధిక విజయం పొందినవారు. వావ్. సో దే ఆర్ పార్టేకర్స్ ఆఫ్ పాల్స్ ఎఫ్లిక్షన్.
పౌలు కష్టాల్లో, శ్రమల్లో, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఈయన జీవితంలో మనం ఎందుకు ఇవ్వాలా? ఈయనకి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు ఎందుకు ఇవ్వాలా? నో నో నో. పౌలు అంటాడు, అవునా, వ్యాధి, లేమి కానీ, బాధ కానీ, అవునా, మరణము కానీ, రోగము కానీ, ఏది నన్ను ఎంత మాత్రము దేవుని ప్రేమ నుండి వీటి అన్నిటి అందు నేను అత్యధిక విజయం పొందినవాడు. ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. కానీ పౌలుకి అన్ని శ్రమలే. ఆ శ్రమల్లో మనం ఎప్పుడైతే పాల్పంచుకున్నారో పౌలు పంటకు వారందరూ అర్హులంట. హల్లెలూయా. అవునా? నేను చేసిన ఈ పరిచర్యలో వాళ్ళతో వీళ్ళు మాట్లాడి వాళ్ళకి వాళ్ళు రభసలు చేసి ఈ శ్రమంలో పాల్పంచుకున్న వారు నా పంటలో మీరు కూడా అర్హులవుతారు. యు విల్ బి పార్టేకర్స్ ఆఫ్ మై అనాయింటింగ్ అండ్ మై బ్లెస్సింగ్. యూనో, ద పార్టేకర్స్ ఆఫ్ ద అనాయింటింగ్ అండ్ ద బ్లెస్సింగ్. యు విల్ బి పార్టేకర్స్ ఆఫ్ ద హీలింగ్ అనాయింటింగ్, ద ప్రొఫెటిక్ అనాయింటింగ్, the deliverance anointing, the revelation anointing, the state nation anointing and the global anointing. Be partakers of this anointing. Hallelujah. అది తెలుగులో చెప్తానేనండి. నాలో పాల్చిపుచ్చుకున్న వారు ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో దేవుడు నాకు ఇచ్చిన పంట, ఈ రాష్ట్రంలో దేవుడు నాకు ఇచ్చిన పంట, దేశంలో, ప్రపంచంలో మరి నాకు ఇచ్చినటువంటి ప్రవచన వరము, నాకు ఇచ్చినటువంటి అద్భుతాలు చేయ వరము, స్వస్థత వరము, మర్మముల వరము, వీటన్నిటిలో మీరు పాల్పంచుకుంటారు. యు విల్ బి పార్టేకర్స్ ఆఫ్ మై గ్రేస్. యూనో, ఈ పంటలో కూడా పాల్పంచుకుంటారు. సీయింగ్ ద క్రౌడ్ అండ్ సీయింగ్ ద బ్లెస్సింగ్. ఆల్రైట్, చదవమ్మా 15. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది ఏమైందంట? మంచి పని. మంచి పని. అంటే నీవు ఒకవేళ విసుకుపోతున్నావేమో వీటిల్లో, అదేమంటున్నాడు పౌలు? మంచి పని అంటున్నాడు. చదవమ్మా. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అంటే అన్ని సంఘాల్లో దేవునికి ఇవ్వడంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంట? ఫిలిప్పీల సంఘానికి వచ్చిందంట. ఫిలిపియన్స్ వేర్ గుడ్ గివర్స్. పక్కన చెప్పండి, ఫిలిప్పీలు మంచిగా ఇచ్చేవారని చెప్పండి. అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుడిని మంచి దేవుడిగా ఎన్నుకున్నారా లేదా? దే రేటెడ్ గాడ్ యాజ్ ఎ గుడ్ గాడ్. ఎంత డబ్బు ఇస్తున్నామని కాదు, నీకెంత విలువైంది అనేది ముఖ్యము. ఆ పేద విధవరాలకి ఎంత విలువైంది? ఆ 2 కాసులే విలువైంది ఆ పేద విధవరాలకి. అనేక డబ్బులు మన లక్షలు ఇచ్చారు అంటాడు. అప్పుడు ఈమె తనకు ఉన్నది సమస్తము, దిస్ ఉమెన్ గేవ్ ఎవ్రీథింగ్ దట్ షీ హ్యాస్. నువ్వు ఎక్కువ డబ్బు ఇస్తే గొప్పవాడు, తక్కువ డబ్బు ఇస్తే కాదు. నీకు ఎంత పక్కన చెప్పు, నీకు ఎంత విలువైన దాన్ని బట్టి ఉంటుందని చెప్పండి. హౌ మచ్ వాల్యుబుల్ ఈజ్ దట్ మనీ టు యూ, దట్ బ్రింగ్స్ యూ ద బ్లెస్సింగ్. చదవమ్మా. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి. తెస్సలోనిక సంఘంలో వాళ్ళు ఇవ్వలేదు, కానీ అక్కడ సహాయం చేయడానికి ఎవరిచ్చారంట డబ్బులు? ఫిలిప్పీలేనంట. ద ఫిలిపియన్స్. యూనో, ఈ సంఘంలో విత్తిన విత్తనాలు రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా వెళ్తున్నాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ. పక్కన చెప్పండి, నీ విత్తనాలు ప్రపంచం అంతా వెళ్తున్నాయని చెప్పండి. Your seeds are going all over the world. They're not limited to city, state or a nation. They're going all over the world. చదవమ్మా. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఆగుదాం ఇక్కడ. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు అంటే నేను డబ్బుకి ఆశపడి ఇలాగా చెప్పడం లేదని చెప్తున్నాడు పౌలు. నేను డబ్బుకి ఆశపడి మిమ్మల్ని ఏమంటలు చెప్పట్లే. దీనివల్ల ఎవరికి లాభము? కానీ మీ లెక్కకు, అంటే నీవెంత ఇస్తున్నావు అనేది దేవుడు లెక్క పెడుతున్నాడంట. వావ్. నీకు ఒక అకౌంట్ కూడా ఉందంట. అవునా? దెర్ ఈజ్ అన్ అకౌంట్. నీ లెక్కకు ఎంత ఫలం రావాలంట? వావ్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ అకౌంట్లో ఎంత ఫలం ఉందని అడగండి. నీ పరలోక అకౌంట్లో ఎంత డబ్బు ఉందని అడగండి. హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇన్ ద హెవెన్లీ అకౌంట్. పౌలు కోసం చెప్పట్లే. పౌలు ఏమంటున్నాడు? మంచి పదార్థాలు ఇవ్వండి, గుడ్, ఇట్స్ గుడ్. అయితే చెప్తున్నాడు, నేను డబ్బు కాసుపడి చెప్పటం లేదు, మీ లెక్కకు విస్తార ఫలము హల్లెలూయా రావాలని అపేక్షించి చెప్తున్నానంట. ఎవరైతే ఇచ్చి ప్రార్థించి అన్ని చేసి అలసిపోయారో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? విస్తార ఫలము. అనుకున్నాను, దేవా
ఇంత ఆలస్యం చేసి నన్ను బ్లెస్ చేసే ముందు ఈ పాటికి బ్లెస్ చేస్తే ఈ పాటికి నేను చాలా సంఘం పెద్దదైపోయేది కదా అనుకున్నాను. తర్వాత చూసేటప్పటికి విస్తార ఫలం ఇచ్చేశాడు. అవునా? శత్రువులు అర్థం కావట్లేదు, శత్రువులకి ఎనిమీస్. యూనో అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మీరు సంఘానికి ఈరోజు విన్నారా? మీది పట్ల సాక్ష్యాలు అందరూ యూనో అన్ని జనులు ఇంకో అన్ని జనులకి చెప్పడం. ఒకసారి ఇక్కడ చూసారా, ఒక ఆమెకి 14 ఏళ్ళు బట్టి పిల్లలు లేరు. అవునా? ఆమె ఎవరో అని అడిగితే అన్ని జనరాలు. అవునా? నీకెవరు చెప్పారంటే నీకెవరు చెప్పారంటే ఇంకో అన్ని జనరాలు. ద సూపర్ న్యాచురల్ విల్ పీర్స్ త్రూ ఎనీబడి. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ క్రియేషన్ ఆన్ దిస్ వరల్డ్. అద్భుతమైన అభిషేకము ఏ స్థాయికైనా వెళ్ళగలదంట. నేను అపేక్షించి ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి, అంటే ఎవరైనా ఎప్పుడైనా ఇలా చెప్పడం విన్నారా? ఈ మర్మం వారికి కనపడదు, నా వాళ్ళకి కనపడుతుంది. ఓన్లీ ఐ క్యాన్ సీ దిస్ మిస్టరీస్ అండ్ టీచ్ యూ, బికాస్ ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ బట్ ఐఎమ్ ఆఫ్టర్ అబెండెన్స్ ఆఫ్ యువర్ అకౌంట్. ఏ గివింగ్ సర్మన్ ఎలా ఉంటుందంటే, ఇచ్చు సర్మన్ మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఏం పెంచుతుంది? ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ సేవకుడు ఏలియా ఆమెను అంటాడు, నువ్వు భయపడక ఇమ్మంటే ఆమె ఇచ్చిందా లేదా? ఇచ్చింది. షీ గేవ్ బై ఫెయిత్. ఏ గివింగ్ సర్మన్ విల్ గివ్ యూ ఫెయిత్ అండ్ బ్లెస్ యూ, నాట్ రిజెక్షన్. కానీ పిసినారోడికి మట్టుకు అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అంటే ఏంటి? పౌలు ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్కరికి లెక్క ఉందంట. అంటే మీరందరూ పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా ఏ ఫలము చూస్తారంట? విస్తార ఫలం అంట. అందరూ అనుకోవచ్చు ఓన్లీ పరలోకంలో వస్తాను బ్రదర్, ఈ భూమి మీద రాదని పేతురు అడుగుతాడు. యేసయ్య మరి ధనవంతుడు సూది బజ్యంలోకి వెళ్ళడం అది ఇది అన్నావు కదా, మరి మేము అన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా, మాకేంటి అని అడిగితే అంటాడు, మరి మాకేంటంటే నీకేంటేంటి, నువ్వు నాకు ఇచ్చావా? నాకు ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఉందా? నాకు ఇవ్వడం అనేది లేదు. ఒకవేళ నువ్వు నాకు ఏమన్నా ఇచ్చినా నూరంతలో ఇహమందు పొందుకొని తర్వాత నిత్య జీవం పొందుకుంటామంటాడు. 100-fold ఆన్ దిస్ ఎర్త్. దేవునికి ఇచ్చేవాడు ఎవడో లేడంట, ఎందుకంటే ఆయన తిరిగి ఇచ్చేసేవాడు. గాడ్ విల్ నెవర్ టేక్ ఫ్రమ్ యూ. ఎందుకని తీసుకుంటున్నాడు? నీ విశ్వాసాన్ని పరీక్షించి నిన్ను ఆశీర్వదించడానికి. వై ఈజ్ గివింగ్? ఎందుకు ఇమ్మంటున్నాడు ఇంత విస్తారంగా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. సో అది విస్తారమైన ఇచ్చుట కాదు, అది అధిక విశ్వాసము. పక్కన చెప్పండి, అది విస్తారమైన ఇచ్చుట కాదు, అది అధిక విశ్వాసం అని చెప్పండి. దట్ ఈస్ నాట్ గుడ్ గివింగ్ టు గాడ్, యునో, బట్ దట్ ఈస్ లైక్ బ్లెస్సింగ్ టు యువర్ అకౌంట్. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఎవరైతే ఇప్పుడు దాకా అలసిపోతున్నారో అలసిపోకండి. విస్తార ఫలము ముందు ఉంది ఈ భూమిలో. దెర్ ఈస్ అన్ అబండెంట్ హార్వెస్ట్. ఐ నో హౌ దిస్ గాడ్ విల్ బ్లెస్ యూ, హౌ దిస్ గాడ్ విల్ లీడ్ యూ అండ్ గైడ్ యూ. చదవమ్మా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఎప్పుడైతే నీవు ఇలా సమృద్ధిగా నీ అకౌంట్కి విస్తారముగా రావాలని సమృద్ధిగా ఇస్తావో, అప్పుడు దేవుడు ఎలాగిస్తాడంటే తిరిగి తన ఐశ్వర్యము చొప్పున. అందరూ చదవండి 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. వావ్! ఎప్పుడు అందరికీ ఇదే తీసుకుంటారు, ఈ ఒక్క వచనం పట్టుకుంటారు, కానీ దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? ఎస్. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎందుకంటే నీ అకౌంట్ బాగా ఫుల్ అయిన తర్వాత ఆయన మహిమైశ్వర్యం చొప్పున ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. వావ్! ఆయన మహిమైశ్వర్యానికి కాంపిటీషన్ ఉంటుందా? దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ హిస్ గ్లోరీ. నీ మహిమకు కాంపిటీషన్ ఉండొచ్చేమో, బట్ నో కాంపిటీషన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు. అందుకే అంటాడు, నీవు అలయక ముందుకు వెళ్ళిపో. గాడ్ విల్ గివ్ అకార్డింగ్ టు హిస్ గ్లోరీ. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. ఎన్ని అవసరాలు తీరుస్తాడు? అనారోగ్యం తీసివేస్తాడా? ఎస్. పెళ్ళవుతుందా? ఇల్లు ఇస్తాడా? కారు ఇస్తాడా? హెడేక్ తీస్తాడా?
కాలు నొప్పి, నడు నొప్పి, కడుపు నొప్పి, పంటి నొప్పి, ప్రతి అవసరము. అవునా? చిన్నోడు బాగా చదువుకుంటాడా? పెద్దోడు చదువుకుంటాడా? ముగ్గుడు మందు మానేస్తాడా? అన్ని రంగాలు ఆశీర్వదిస్తాడు దేవుడు. గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ఆల్ ఏరియాస్. మంచి మొగుడు మంచి సమయంలో దొరుకుతాడు. అబద్ధలాడి కూడా దొరుకుతాడా? నేను సిగరెట్ లేదండి అని ఆపేసి అని ఏదో కిల్లి వేసుకొని, మా అబ్బాయి మంచివాడండి సిగరెట్ తాగడం, అలాంటి సంబంధం నీకు రానే రాదు. నో చీటర్స్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ ప్లేస్. దే విల్ నాట్ డిసీవ్ యూ. తన ఐశ్వర్యము చొప్పునంట. వావ్! అంటే ఏంటి? వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట, ఇది నీ సామర్థ్యము కాదు, దేవుడే నిన్ను ఆశీర్వదించాడు అని. హల్లెలూయా. దట్ మీన్స్ యూ కెనాట్ బి బ్లెస్డ్. ఈ స్థాయికి నువ్వు రాలేవు. ఎవరు తీసుకొచ్చారు? గాడ్ హిమ్సెల్ఫ్ కెన్ బ్రింగ్ యూ టు దట్ పొజిషన్. దట్ ఈస్ ద గ్లోరీ దట్ గాడ్ కెన్ గివ్ ఇట్ టు యూ. నో మనీ కెన్ బై. ధనము దాన్ని కొనలేదు. ఈ భూమి మీద ఏ విలువైంది దాన్ని కొనలేదు. అంత ఐశ్వర్యం ఇవ్వాలన్నమాట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి ఐశ్వర్యం ఇవ్వడం కోసమే నీవు అలయక విసకక ఏం చేయాలంట? మేలు చేయాలంట. మంచి పదార్థములు ఇవ్వడమే నేర్చుకో. విసుకోక. ఎందుకు చెప్తానంటే విసిగిపోతావు. యూ విల్ బి టైర్డ్. యూ విల్ సే నథింగ్ హ్యాపెండ్. ఏం జరగటం లేదు, ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతా, నా జీవితంలో ఇంకేం జరగట్లేదు, ఇంక సంఘం జరగట్లేదు, ఇంక నాకు నిరీక్షణ లేదు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐ క్యాన్ రీపే. దేవుడు ఎంత బలమైనవాడు అంటే ప్రతి ఒక్కళ్ళకి వాని పంట సమృద్ధిగా ఇవ్వగలిగినంత బలమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ కెన్ గివ్ టు ఎవ్రీబడి వాట్ ఎవర్ హీ రిక్వైర్స్. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరికీ వారి పంటను ఇవ్వగల శక్తి గల దేవుడు మన దేవుడు. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అంటే మీ ఏరియాలో నీకెవరో కాంపిటీటర్స్ అనేవారు ఉండరు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నో కాంపిటీషన్. యూ విల్ బి అల్టిమేట్ సుప్రీం కమాండర్. ఎందుకంటే అదే ఐశ్వర్యము ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పునిస్తాడంట. వావ్! అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ హిస్ గ్లోరీ హీ విల్ గివ్ ఇట్ టు యూ. అపోస్తుల కార్యానికి వెళ్దాం. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 10. మొదటి నుంచి చదువుకుందాం. మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇతనిలో కొర్నేలిలో 2 గుణాలు ఉన్నాయంట. ఏంటి అతని గుణము? అతడు ప్రజలకు ఏం చేస్తాడంట? బహుధర్మము అనండి. మామూలు ధర్మమా, బహుధర్మమా? బైబిల్లో బహు అంటే నిజంగా బహువేనా? ఎస్. హీస్ ఎ గుడ్ గివర్. ఏం గివరు? గుడ్ గివర్, నాట్ ఎ స్మాల్ గివర్. హీస్ ఎ బిగ్ గివర్. పక్కన చెప్పండి, కొర్నేలి గొప్పగా ఇచ్చేవాడు అని చెప్పండి. ఎస్, హీ ఈజ్ ఎ గ్రేట్ గివర్. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గివర్. అందరూ ఇచ్చేవాళ్లే, బట్ హీ ఈజ్ ఎ గ్రేట్ గివర్. కొర్నేలి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడంట? ఎల్లప్పుడూ దేవునికి. వావ్! ఆల్వేస్, ఎవ్రీ డే హీ ప్రైస్ టు గాడ్. ఎవ్రీ డే ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఎవరేమన్నా అనుకోనే, ఇతరు ఏ దేశం వాడు? ఇటలీ దేశం వాడు. అందరూ అంటారు, యారా మన దేశంలో పుట్టి రాజా, మన దేశంలో పుట్టి నువ్వు వాళ్ళ దేవుడిని ఎందుకు ప్రార్థన చేస్తావు? అవునా, మన ఆచారము, మన సంప్రదాయము, మన విధి వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తావు నువ్వు? మానే కొర్నేలి, ఎందుకు ఇదంతా టైం వేసుకుంటావు? వాళ్ళు ఏదో యూదులు పిచ్చోళ్ళు వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు? నీ పని నువ్వు చేసుకో, మనకి ఇది మన ఆచారం, మన ఫాలో అవుదాం. కానీ కొర్నేలి ఎనలే, ధర్మం చేస్తున్నాడు, ఈ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడి కళ్ళు భూమి అంతా తిరుగుతాడు, ఎవరు వెతుకుతున్నారా అని. హల్లెలూయా. గాడ్స్ ఐస్ కీప్ వాచింగ్ ఎవ్రీ వన్. ఒకసారి చెప్పనా లేదా మీకు ఈ వాక్యము? గాడ్స్ ఐస్ వాచ్ ఎవ్రీ వన్. హీ సీస్ ఎవ్రీ వన్. ప్రజలకు బహుధర్మం చేసి ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయవాడు. చదువమ్మా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి. అంటే ఎంతకాలం నుంచి చేస్తున్నాడు ఇలాగా? చాలా కాలం నుంచి చేస్తున్నాడు. లాంగ్ టైం. అందులో చాలా కాలం అనండి, చాలా కాలం. అంటే విసుగు రావాలా?
ముందు మోసపోవాలా? మోసపోయాడా ఇతను? మోసపోలే. విక్రింపడ్డా? విక్రింపడలే. అవునా? విసిగాడా? అలసిపోయాడా? అలసిపోలే. ప్రార్థన చేస్తూనే ఉన్నాడా? చేస్తూనే ఉన్నాడు. ఇస్తూ బహుగా ఇస్తున్నాడా లేకపోతే తగ్గించేశాడా? బహుగానే ఇస్తున్నాడంట. బహుగానే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు, మధ్యలో ఆపేశాడా? నో, హీ హెస్ బీన్ గివింగ్ రాడికల్లీ ఫర్ ఎ లాంగ్ టైం. చదువమ్మా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. బ్రదర్ స్టార్ కనపడ్డది బ్రదర్, వెలుగులో క్లియర్గా కనపడలేదు నాకు ఎవరో దర్శనం. ఇతనికి ఎలా వచ్చిందంట దర్శనము? తేటగా వచ్చిందంట. హల్లెలూయా. అంతకుముందు ఒక్క దర్శనమైనా వచ్చిందా? వెలుగు కనపడ్డదా? ఏం కనపడలే. ఎవరైతే బహుకాలం నుంచి వెయిట్ చేస్తున్నారో దేవుడు మీతో తేటగా మాట్లాడతాడు. హల్లెలూయా. వెరీ క్లియర్లీ వెన్ గాడ్ వెయిట్ అనుకోవచ్చు, ప్రభువా వాళ్ళకి చేస్తున్నా వీళ్ళకి చేస్తున్నా నాకు ఎందుకు చేయట్లేదు నాయన. వాళ్ళకంటే స్పష్టంగా నీతో మాట్లాడతాడు. వావ్. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్ హీ విల్ టాక్ టు యూ క్లియర్లీ. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరిని పంపించాడంట? దూత. ఎన్ ఏంజల్ కేమ్. అతన్ని పిలిచాడు దర్శనం ముందు తేటగా అతను కనపడదు. క్లియర్గా అంటే డౌట్ ఏం కనపడ్డదో, కళ వచ్చింది ఏదో పేడకాలమ్మా, ఎందుకు వచ్చి పేడకాల, మంచిలు తాగి పడుకోండి మళ్ళీ పేడక. ఇది అలా కాదు, ఈ కళ తేటగా కనపడు కళ. హాలేలా. గుర్తులేదమ్మా, ఏ దయ్యాలు ఉన్నాయి, కుక్కలు కనపడుతున్నాయి, పిల్లులు కనపడుతున్నాయి, పావులు కనపడుతున్నాయి, మా ఆయన కనపడుతున్నాడు. ఏనా నాకేమో ఎవరో ఏమోనండి మీ మొక్కలా ఉంది, ఇంకోటి లేదు, ఏమో నాకు అంత గందరగోళంగా ఉంది, ఎవరో తెలియట్లేదు, మిగిలిన ఎవరో తెలియట్లేదు. అలా ఉండదు, తేటగా దేవుడు మాట్లాడతాడంట. యూనో, ఎందుకంటే నీవు బహుగా ఎడతెగక ఉంటే ఆయన కన్ఫ్యూజన్గా మాట్లాడే దేవుడు కాదు, తేటగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ స్పీక్స్ టు యూ వెరీ క్లియర్లీ, నో డౌట్. చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. చూడండి, అతను దూత వైపు చూసి ఏం చేశాడంట? భయపడ్డాడంట. హి సా ఇట్. ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. వావ్. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ఎలా చేరాయంట? అంటే దేవుడు, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్, హీ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఎ గుడ్ గివర్. ఎ గుడ్ గాడ్ ఈజ్ ఎ షూర్ రివార్డర్ టు ఎ గుడ్ గివర్. ఎందుకు ఇక్కడ వాడాడు? దేవుడు ఇస్తాడనలేదు. ఎందుకు ఇక్కడ ఆయన సన్నిధికి ఎలా చేరాయంట? జ్ఞాపకార్థముగా. అంటే ఏంటి? ఇక దేవుడు నీ ఇచ్చుటను మర్చిపోలేనంత రీతిగా నీవు ఇచ్చావయ్యా అంటున్నాడు. వావ్. యూనో, సో ఇట్ ఈస్ రిమైండింగ్ గాడ్. చూడండి, ఎవరైనా ఇలా కొట్టారనుకో మర్చిపోతావు, లాగి పెట్టి కొడితే మర్చిపో. ఐఎమ్ జస్ట్ జోకింగ్ యూనో. మామూలు మాట తిట్టారనుకో, బ్రదర్ ప్లీజ్ లడ్లాగండి బ్రదర్ అన్నాను, అదే పచ్చిబుద్ధి తిట్టారనుకో మర్చిపోవండి ఇప్పుడు. సో దిస్ గా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వీడినంట మర్చిపోలేడు, ఎందుకంటే జ్ఞాపకార్థముగా ఉన్నాయంట నీ ప్రార్థనలు. నీ ఇచ్చుట ఎలా ఉందంట? ఇతను ధర్మకార్యాలు ఎలా ఉన్నాయంట? బహుగా ఉన్నాయంట. ఈజ్ ఎ గుడ్ బిగ్ గివర్. ఎవరెవరైతే ఇప్పుడు అలసిపోయేటంతగా ఇస్తున్నారో అలసిపోవద్దు. ప్రతి కానుక జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. Every prayer is still waiting in the house of God. Nothing has been wasted. పక్కన చెప్పండి, నీ విత్తిన మంచి పదార్థంలో ఏది పోలేదని చెప్పండి. దేవుడికి ఏమైనా మెమరీ పవర్ వీకా? నో. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ దట్ యు హ్యావ్ గివెన్ ఈజ్ ఇన్ ద మెమరీ ఆఫ్ గాడ్. పక్కన వాళ్ళతో మళ్ళీ చెప్పండి, నీవు దేవునికి ఇచ్చిన ఉత్తమమైనది దేవుడి మెమరీలో ఉంది అని చెప్పి, దేవుడి జ్ఞాపకంలో ఉందని చెప్పండి. ఇట్స్ స్టిల్ ఇన్ ద మెమరీ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? ఇంకొంతకాలంలో సునామీ రాబోతుందని అర్థం. దర్ ఈస్ అ సునామీ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ విల్ హ్యావ్ టు ఫ్లో త్రూ ఇట్. యూ విల్ హ్యావ్ టు ఫ్లో. యువర్ ప్రేయర్స్, యువర్ ఫాస్టింగ్స్, యువర్ గివింగ్, ఇట్ విల్ ఫ్లో. ఈరోజు ఇంకా అప్పుల్లో ఉన్నామేమో, కష్టాలు ఉన్నామేమో, బాధలు ఉన్నామేమో. నో, దట్స్ వాట్ గాడ్ ఇస్ సెల్లింగ్. జ్ఞాపకార్థంగా చేరాయంట. ఓకే, అప్పుడు ఆ దూత వచ్చి ఎక్కడ పంపిస్తుంది అంటే పౌలు దగ్గర పంపిస్తుంది. అవునా? పౌలు కాదు, పేతురు ఉంటాడు. యూనో, పేతురు దగ్గరికి వెళ్ళి అప్పుడే పేతురుకు ఒక దర్శనం వస్తుంది. అవునా? పైనుంచి ఒక దిగుతుంది, అన్ని జంతువులు వస్తున్నాయి. ఇప్పుడు యూదుల ఆచారం ప్రకారము అన్ని జనులకు సువార్త ఇంకా మొదలవలే. అన్ని జనులకు సువార్త వెళ్ళలేదు ఇంకా. వాళ్ళకే చెప్పుకున్నారు. అందుకని దేవుడు కూడా చెప్పాడు, మీరు నశించిన గొర్రెల వద్ద ఇశ్రాయేలు తక్క వేరే వాళ్ళ దగ్గర మీరు అప్పుడే వెళ్ళొద్దు. అవునా అని చెప్పినప్పుడు
ఆ దర్శనం కనపడుతుంది అనమాట. అంటే ఒక దుప్పటి 4 అంచులు 4 కార్నర్స్ ఉండే ఒక దుప్పటి దిగి అందులో అన్ని జంతువులు ఉంటాయి. అప్పుడు దేవుడు చెప్తాడు పేతురికి, చంపుకొని తినండి ప్రభువా, నేను తిన్నాడు. చంపు 3 సార్లు తిని వెళ్ళిపో. అప్పుడు అనుకుంటాడు అనమాట, ఏంటి దర్శనము అని ఆలోచిస్తూ ఉంటాడు పేతురు. అప్పుడే దేవుడు చెప్తాడు కొర్నేలికి, పంపించి పల్నామాని ఇంట్లో పేతురు అని ఒక దైవజనుడు ఉన్నాడు, అతను రప్పించుకో, నువ్వు అతను పిలువు, నేను అతనితో మాట్లాడతాను, అతడు వచ్చి నీకేం చెయ్యాలో చెప్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు పంటకు సమయం వచ్చింది, నేను నీకు పంట ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. సో ఎవరు కూడా వారి పంటను కోల్పోరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మిస్ ద హార్వెస్ట్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గివర్. పక్కలతో చెప్పండి, నీవు పంట కోల్పోవడం అసంభవం అని చెప్పండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లూజ్ ద హార్వెస్ట్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గివర్. విసిగిపోయే వాళ్ళకి వాక్యం అనమాట. నో, యూ విల్ నాట్ లూజ్. అసంభవం కోల్పోవడం. గాడ్ ఈస్ టెల్లింగ్, కొర్నేలు నీకు ఇప్పుడు సమయం వచ్చింది, పంట కోసుకునే సమయం. నోబడీ క్యాన్ టేక్ దిస్ హార్వెస్ట్. కమ్ ఆన్ రీడ్. ఓకే, దీని తర్వాత 7వ వచనం చదవమ్మా. స్కిప్ చేద్దాం, టైం అయిపోతుంది కదా. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. రైట్, అక్కడ జొప్పాలో యోప్ప అని తెలుగులో అంటారు. అక్కడ పేతురు ఉంటాడు, పేతురు మాట్లాడతాడు, పేతురు వస్తాడు. పేతురు వచ్చిన తర్వాత ఆయన కలుస్తాడు, పేతురు మీద సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. 30-31 వచనాలు చదవమ్మ, అంతా మధ్యలో ఆపేస్తున్నా. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు. అక్కడ ఏమో జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు సైనికులు వెళ్ళి మరి పేతురుని పట్టుకొస్తారు. పేతురు వస్తాడు. పేతురు వచ్చిన తర్వాత అప్పుడు కొర్నేలి అతని పాదాల మీద పడి, అప్పుడు కొర్నేలి మరి పేతురుకి తన దర్శనాన్ని చెప్తాడు అనమాట. చదవమ్మా. పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ కొర్నేలి, మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. ఆగండి, ఇతడు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాడు? తక్కువ టైమా ఎక్కువ టైం ప్రార్థన చేయవాడా? హీఈస్ ఎ గుడ్ ప్రేయర్ మ్యాన్. చదవమ్మా. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. రైట్ అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, అమ్మో కరెక్టే, దేవుడు నీకు అన్యజనులకు స్వార్థ ప్రకటించడం కోసమే ఈ దర్శనం ఇచ్చాడు అని చెప్పి పేతురు ఏం చేస్తాడు? దానికి స్వార్థ ప్రకటిస్తాడు. అవునా, కన్యక గర్భమందు కుమారుడు ధరించాడు, మోషే చెప్పినటువంటి ప్రవక్త ఇతనే. అవును, ఇతనే ఇజ్రాయేల్కి వచ్చాడు. ఇప్పుడు భూలోకం అంతా కూడా మన పాపాల కొరకు చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం. ఈ వాక్యం చెప్తున్నాడు అనమాట పేతురు. కొన్నేళ్ళకి చెప్తున్నప్పుడు ఏమైందంటే, సాధారణంగా ఆ రోజుల్లో వాక్యం బోధించిన తర్వాత, ప్రార్థించిన తర్వాత ఎప్పుడైతే ఈ శిష్యులు ఇతరుల మీద చేతులు వేస్తారో అప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకి భాషల వరం వస్తుంది. అప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు వారికి వరాన్ని ఇచ్చాడు అనమాట. అవునా, ఇది చేతులు వేసిన తర్వాత జరుగుతుంది. అలాంటిది ఇక్కడ పేతురు ఈ మాటలు చెప్తుండగానే ఏం జరిగిందో చూద్దాం. 44వ వచనం చదవమ్మా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. అంటే ఇతడు పంట ఇద్దామనుకునే లోపు దూసుకెళ్ళిపోయింది పంట వాళ్ళ దగ్గరికి. హల్లెలూయా. ద హార్వెస్ట్ ఈజ్ రన్నింగ్. ఈరోజు కొంతమంది పంట దూసుకొని మిమ్మల్ని అధిగమించబోతుంది ఈరోజు. హల్లెలూయా. బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్ ఇట్ విల్ ఫిల్ యూ విత్ ద హార్వెస్ట్. ఇంకా నేను తర్వాత చేతులేసి ప్రార్థన చేయవద్దని అడుగుతున్నాడు అనమాట. అమ్మో ఇలా అన్యజనులు కదా, వాక్యం ఒకటే చెప్పాను కానీ చేతులేసి పరిశుద్ధాత్మ ఇవ్వచ్చా? ఇవ్వక ఆలోచిస్తున్నాడు పేతురు. అమ్మో అన్యజనులలో ముందేమో వద్దు అన్నాడు, ఇప్పుడు అన్యజనులకు వాక్యం చెప్తున్నాడు. సరే, కానీ తర్వాత పరిశుద్ధాత్మ ఎందుకు అది చెప్పను అని అనుకుని ఆలోచిస్తుండగా ఏమైపోయిందంట? ఆత్మ వచ్చేసి వాళ్ళందరూ నింపేసిందంట. ఇట్ ఫిల్ దెమ్. ఎవరైతే ఇప్పుడు దాకా ఏ పంట అయితే చూడలేదో దాన్ని గొప్పగా మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు బ్లెస్ అయ్యారు, నేను ఎప్పుడు అవుతాను అనుకునే లోపే ఆశీర్వాదం నిన్ను ముంచెత్తేస్తుంది. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ ఎ లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. నో ప్రేయర్ విల్ బి వేస్టెడ్, నో గివింగ్ విల్ బి వేస్టెడ్. వావ్, దిస్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హార్వెస్ట్. నేను ఈ వాక్యాన్ని ఊరికే వాక్యంగా చెప్పట్లే, అనుభవించి రుచి చూసి చెప్తున్నాను ఈ దేవుణ్ణి. హల్లెలూయా. ఐఎమ్ నాట్ జస్ట్ ఎ 20 years యంగ్ మ్యాన్, ఒక టీనేజర్ కదా, ఐఎమ్ నాట్ ఎ టీనేజర్. యూనో, కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు ఈ దేవుణ్ణి అనుభవించి రుచి చూసి చెప్తున్నాను. అవునా, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ గాడ్. దిస్ గాడ్ ఈజ్ ఎ లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. కొన్నేళ్ళకి ఇచ్చాడు ఈ పంట.
అవునా? గలతీలకు చెప్తున్నాడు, తర్వాత ఫిలిప్పీలకి ఇచ్చాడు. అదే దేవుడు ఆ పంట ఈ జేసీ అన్నమోళ్ళకి, వాక్యం వినేవాళ్ళకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, సో గెట్ రెడీ. ఎవరైతే ఇప్పుడు దాకా మోసపోయారో ఈ రోజు నుంచి పక్కన నుంచి, ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా మోసపోయావు, ఈ రోజు నుంచి మోసపోవద్దనండి. ఎందులో మోసపోయావు? మంచి పదార్థములు ఈ చూటలో మోసపోయావు. యూనో యూ థాట్ గాడ్ వుడెంట్ గివ్ ఇట్. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, రాదేమో అనుకున్నావు. ఎస్, ఇట్ విల్ కమ్ విత్ పవర్ అండ్ అథారిటీ. ఎలా వస్తుంది? మసగ్గా వస్తుందా, తేటగా వస్తుందా? క్లియర్ 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 కట్. యువర్ హార్వెస్ట్ విల్ కమ్ బ్యాక్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. హల్లెలూయా. ఏదైతే ఇప్పుడు దాకా నువ్వు రుచి చూడలేదో ఆ పరలోకం నుంచి గొప్ప అనుభవాలు రుచి చూస్తావు నువ్వు. సో డోంట్ స్టాప్ గివింగ్ రాడికల్లీ టు గాడ్. డోంట్ స్టాప్ గివింగ్ రాడికల్లీ టు గాడ్. దేవునికి అసాధారణంగా ఇవ్వడంలో విసుక వద్దు. గివ్ టు గాడ్ అండ్ ప్రే టు గాడ్ అండ్ ఎక్స్పెక్ట్. కొంతమంది, చాలామంది ఈ రోజు నుంచి పంట కోసు, కానీ ఈరోజు ఈ వారం నుంచి అనేక మంది పంట కోసుకోబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు దాకా విసక్కుండా విత్తారో వాళ్ళు కొర్నేలిలాగా పంట కోసుకోబోతున్నారు. దేవుని మహిమైశ్వర్యము చొప్పున వాళ్ళు కోసుకోబోతున్నారు. ఎవరైతే నేను అవమానపరిచారో వాళ్ళ నోటి మీద ఏలేసుకుంటారు. వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పడం మొదలు పెడతారు. హల్లెలూయా. దే విల్ స్టార్ట్ టాకింగ్ టు యూ. యూనో దే విల్ స్టార్ట్ టెల్లింగ్ యూ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఈ పంట కావాల్సిన వాళ్ళు లేచి నిలబడి ప్రార్థిస్తాను మీ కొరకు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. If you want this harvest that the Lord want to bless you, you've been giving and you're tired, రేపొద్దున అందరూ మీ దగ్గరికి వచ్చి, బ్రదరు, సిస్టర్ చేసిన సిస్టర్ నాకు అనాయిటింగ్ ఇవ్వ అంటారు. నువ్వేమో ఇంత కష్టపడి విసకక ఇచ్చి వెయిట్ చేసి ఒక 10-20 వేలు శ్రమపడి నువ్వు అభిషేకం పొందుకుంటే ఆ కొన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని నాకు ఇవ్వ అంటావు. నువ్వు అప్పుడు అనుకుంటావు, అప్పుడు నీకేం కావాలో తెలుసా? కనికరము కావాలా? హల్లెలూయా. యూనో జస్ట్ గివ్ దెమ్. You will not only receive, but you will have the gift of impartation. Hallelujah. నీవు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడుగా కూడా మారుతావు అన్నమాట ఈ అభిషేకాన్ని. యూనో యూ విల్ బి ఇంపార్టర్ ఆఫ్ ద గ్లోరియస్ అనాయింటింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఎస్, ప్రార్థించుకుందాం. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. వావ్, దిస్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. లెర్న్ సంథింగ్ టుడే. లెర్న్ సంథింగ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలకు ఈరోజు నీ వాక్యమును నీవు బోధించున్నావయ్యా. అవును, అనేక మంది ఎంతకాలము నేను ప్రార్థించాలా, ఎంతకాలము ఇంకా నేను నా గర్భకాలం కొరకు వెయిట్ చేయాలా, ఇంకా నా ఉద్యోగం కొరకు, వివాహము కొరకు, నా అప్పుల కొరకు, నా రోగములు పోవుట కొరకు ఎంతకాలమని నేను ఇంకా డిగ్రీ అయ్యి ఇంతకాలమైనా నాకు ఉద్యోగం రాలేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఎప్పుడు సెటిల్ అవుతాను? నీ సంఘానికి వస్తూనే ఉన్నాను, ప్రార్థిస్తూనే ఉన్నాను. ప్రభువా, ఎప్పుడు కనికరిస్తావు? ఇక నువ్వు ఉన్నావా లేదా? నా ప్రార్థన ఆలకిస్తున్నావా? నా విత్తనాలను చూస్తున్నావా? నీవు బహుమానం ఇస్తావా? దేవుడు చెప్తున్నాడు, నా జ్ఞాపకము చాలా గొప్పది, నేను ఎవరిని మర్చిపోను. ఐఎమ్ ఎ పర్సన్ హూ ఐ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. ఎస్, నేను పంట ఇచ్చు దేవుడను. అనేకులు నమ్ముకున్నారేమో, అయ్యా నీ మందిరానికి వస్తాను, ఇంకా స్వస్థపడలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, రా, అలాగే నమ్మి రా, నేను బహుమానం ఇచ్చేవాడను. హల్లెలూయా. నీవు చావు అప్పుడు దాకా. యూ విల్ నాట్ డై. ద లార్డ్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ. హీ విల్ బ్లెస్ యూ. హీ విల్ బ్లెస్ యూ. తప్పకుండా. అనేక మంది ఎడతెగక ప్రార్థించి ఆపేశారు. సహోదరుడా, సహోదరి, ఆపొద్దు ప్రార్థన. ఇంకా ప్రార్థించేయటం మొదలుపెట్టు. కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ బిలీవింగ్ and keep trusting God, and keep trusting God in the mighty name of Jesus Christ of Nazareth. Keep believing and keep trusting this mighty God. ఈ దేవుని విడిచిపెట్టొద్దు. కీప్ ఆస్కింగ్, కీప్ బిలీవింగ్. అనేక మంది విస్తారంగా ఇచ్చారు. కొంతమంది, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా ఇవ్వడానికి, నీ ఉన్న దాంట్లో ఉత్తమమైంది ఇచ్చావు, దాని పంట నీకు ఇచ్చేస్తాడు. దిస్ గాడ్ ఈజ్ ఎ రివార్డర్. హీ ఈజ్ ఎ గివర్. He will not keep up anything. He will not keep anything back. He's a rewarder. He's a good giver. Yes. తగిన కాలమందు విసుకక నువ్వు నమ్ముతున్నట్లయితే తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. You will surely receive what God has given you. You will surely receive what God is going to give you. Yes, Lord. Bless them. Heal them. Redeem them. అవును ప్రభువా, విసుకక ఉన్న వారిని విసుకక లగిస్తూనే, ప్రార్థిస్తూనే, నీ సన్నిధిలో వేచి ఉంటూనే, అయ్యా వారిని నీవు తాకమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళిపోయి, ప్రభువా నా పరిస్థితి ఘోరముగా ఉన్నది, నా విత్తనాలన్నీ ఏమైపోయాయి, ఈ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నావా లేదా? గాడ్ ఈజ్ ఎ రివార్డర్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
కుడి హస్తం పెట్టుకుని ఎక్కడ రోగం ఉంది అక్కడ నజరేయుడైన యేసయ్యా. ఎస్ లార్డ్, ఈరోజు నీవు అనేక వాగ్దానాలు నా సంఘానికి ఇచ్చావు, అనేక గొప్ప కార్యాలు నీవు సంఘంలో చేయబోతున్నావు. నీ బిడ్డలను ముట్టి ఆశీర్వదించండి. యెహోవా రాఫా, ఎవరెవరికి స్వస్థత కావాలో వారికి దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే మందులు అనే కాడిని నేను ఈ సంఘం మీద విరగొడుతున్నాను. లార్డ్ జీసస్, ఐ బ్రేక్ ద యోక్ ఆఫ్ మెడికేషన్ ఆన్ దీస్ బాడీస్. బ్రేక్ ఇట్ ఆన్ దీస్ బాడీస్. లార్డ్ జీసస్, బ్రేక్ ఇట్ ఆన్ దీస్ బాడీస్. నజరేయుడైన యేసు నామమున ఎవరైతే మందులు లేకుండా ఉండలేకపోతున్నారు, మందులు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు, మందులు లేకుండా తినలేకపోతున్నారు, మందులు లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదు, నజరేయుడైన యేసయ్యా నీవు కాడులను విరగొట్టేవాడివి గనక వీరి మీద మందులు అనే కాడిని విరగొట్టండి. లార్డ్ జీసస్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్. అందరూ చెప్పండి, మందులు అనే కాడి ఈ రోజు నుంచి నా మీద విరుగునుగాక. Yes Lord, we break it in Jesus mighty name. Lord Jesus, break that yoke of medication on these bodies. సంవత్సరము 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు మందులు వాడుతున్నా ఇప్పుడే ఆ కాడిని విరగొట్టమని యెహోవా జైరే, ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ సమృద్ధిని వారికి దయచేయండి. అవును, ఇంకా ఏ గర్భము తెరవబడలేదో ఆ గర్భాన్ని తెరవండి. ఎవరి రిపోర్ట్ నార్మల్ రాలేదో అని రిపోర్ట్ తీసుకురండి. ఎవరికి ఇల్లు లేదో, ఎవరికి ఇంకా పెళ్ళి అవ్వలేదో, ఎవరికి ఇంకా పిల్లలు పుట్టలేదు, ఎవరికి ఉద్యోగం రాలేదు, ఎవరు చదువు అవ్వలేదో, అయ్యా ఎవరు మరణావస్థలో ఉన్నారు, ఎవరు మరణ పడక మీద ఉన్నారు, ఎవరు ఎయిడ్స్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, నజరేయుడైన యేసయ్యా ఆ ద్వారము వారికి తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎస్ లార్డ్, స్వస్థత అనే ద్వారము వారికి తెరవండి. నీవు గొప్పగా ఆశీర్వదించబోతున్నావు. అవును, ఎస్, వారి మహిమ గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. లార్డ్ జీసస్, బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్ అండ్ హీల్ దెమ్. ఎవరికి ఏమేమి కావాలో అవసరాలు వారికి దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.